ఏం చేస్తున్నావు బా? ఏం చెట్లు ఇక్కడ దాకా మనదేనా ఇంకా జాగా? ఏం చెట్లు? మునిగా చెట్టా? పప్పుచారులు వేసుకుంటే మునిగాకు ఏమిటికి హెల్త్కి మంచిది? చెప్పు ఏమిటి వీటికి? అంటే లోపల పేరు కూడా క్లీన్ అవుతాయి, జీర్ణాశయం బాగుంటుంది. మునక్కాయ పప్పులు వేసుకోవచ్చు, మునక్కాయ ఆకులు మసాలా పెట్టుకొని తాగొచ్చు. ఇంకా ఆకు పప్పులు వేసుకోవచ్చు. మునిగా చెట్టు అన్నీ పని చేస్తుంది, దాని పిరడు పని చేస్తుంది, ఆకు పని చేస్తుంది, దాని కాయలు పని చేస్తాయి, అన్నిటికీ మంచిది. మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది మునిగ చెట్టు. చెప్పరా అది ఏమిటికి? ఇంకా అన్నిటికీ మంచిది అని చెప్తున్నా. పాలల్లో అయితే పువ్వు కూడా వేసుకొని మసాలా పెట్టుకొని చెప్పు. మునిగ పువ్వు అయితే పాలల్లో వేసుకొని మసాలా పెట్టుకొని తాగితే వీరకరాలు ఉత్తకు తాగుతాయి. ఇంకా చెప్పు. ఇంకా చాలా మంచిది. మునిగకాయలు అయితే ఇంకా పప్పులు వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. 2 చెట్లు అయితే మా బావి కాడ నాటుతుండు. ఇదంతా మా చిలక, పత్తి చిలక. ఇంకో గిట అయితే ఒక గడ్డకైతే కొంచెం మంచిగా వేసినాయి, గడ్డ అయితే ఇంకా చిన్ననే ఉన్నాయి. వానలు లేవు కదా ఎన్ని రోజులు, వానలు వెనక పడతారక చేను అంత చిన్నగా ఉంది. ఒక 60,000 పెట్టుబడి పెట్టినాము. మొన్నటిదాకా బాధపడ్డాం, కానీ ఇప్పుడైతే జర కొంచెం లేచినాయి. మందు కొట్టినాము. మళ్ళీ ఒక పారి పిండేయాలి. దున్నుతానికి కొవ్వలు వస్తలేరా? మొన్న ఏం చెప్తా వస్తున్నాను వాళ్ళు సతాస్తారు. టైం దున్నుతా మంచిగా ఉంటుంది, మళ్ళీ సరత్వం రాదు. నేను లైట్ ఒక వాన ఆడితే మంచిగా ఉంటుంది. మాకైతే ఎడ్లు గట్ల లేవు. అప్పుడు మా మావ చేసినప్పుడు ఉండే, ఇప్పుడైతే ఎడ్లు ఏం లేవు. ట్రాక్టర్తో దున్నిచ్చుడే. మేము ఒక్కరికి ఎడ్లున్న వాళ్ళకు దున్నమని చెప్తాం, గుంటక కొట్టమని చెప్తాం. ఒక్క పారి దున్నితేనే ఎకరానికి 1000 రూపాయలు తీసుకుంటుర్రు. ఈ వ్యవసాయం చేసిన లాభం ఏమి ఉండదు. కాకపోతే రైతుకు ఆశ, ఇప్పుడు వస్తుందో మళ్ళీ వస్తుందో అని కొంచెం ఆశతోటి పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, మునగ చెట్టు పెడుతున్నా. మునగ చెట్టు అయితే మీరు కూడా మీ ఇళ్ళలో పెట్టుకోండి, బాగా పెట్టుకోండి ఫ్రెండ్స్.